మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణం మడకశిర రోడ్డు నందు గల శ్రీ బీకే పాదసారథి నివాసం వద్ద 6వ రోజు పెద్ద ఎత్తున పాల్గొన్న ఆయన అభిమానులు కార్యకర్తలు. పెనుగొండ నియోజకవర్గంలో బీకే పాదసారథికి రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం బీకే పాదసారథి గారి అభిప్రాయం కోసం ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు. బీకే పాదసారథి గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బీకే పాదసారథి అభిప్రాయమే మాకు శిరోధార్యమని తెలిపారు. బీకే పాదసారథి నాయకత్వం వర్ధిల్లాలి. 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 జై బీకే జై జై బీకే 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 బీకే పాదసారథి నాయకత్వం వర్ధిల్లాలి. బీకే పాదసారథి నాయకత్వం వర్ధిల్లాలి. బీకే పాదసారథి నాయకత్వం వర్ధిల్లాలి. బీకే పాదసారథి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీకే జై జై బీకే జై బీకే జై జై బీకే బీకే పాదసారథి నాయకత్వం వర్ధిల్లాలి. బీకే పాదసారథి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. బీకే పాదసారథి నాయకత్వం వర్ధిల్లాలి. బీకే పాదసారథి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ రోజు గత 24వ తేదీ ఈ నెల 24వ తేదీ నుంచి 5 రోజులు పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు చేసినప్పటి నుంచి మా పెనుగొండ నియోజకవర్గం బీకే పార్థసారథి గారి పార్టీ ఆఫీస్ నందు 5 రోజుల నుంచి నిరాహార దీక్ష కార్యకర్తలు అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా అందరి తరపున నా తరపున పెనుగొండ నియోజకవర్గం బీకే పార్థసారథి గారి అభిమానుల తరపున మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి బీకే పార్థసారథి గారు చంద్రబాబు సార్ గారి అడుగుజాడల్లోనే నడిచాడు. అలాగే మేము కూడా బీకే పార్థసారథి గారి అడుగుజాడల్లోనే నడిచాము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు అయితే చేపట్టిందో అన్ని కార్యక్రమాలు పెనుగొండ నియోజకవర్గంలో ప్రజల్లోకి తీసుకువెళ్ళిన ఘనత ఏదైనా ఉంది అంటే అది బీకే పార్థసారథి గారికి చెందుతుంది. అందువల్ల మా అందరి తరపున నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి విన్నవించుకుంటున్నాము. మా బీకే పార్థసారథి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మా అందరినీ కూడా పెనుగొండ నియోజకవర్గంలో అందరినీ కాపాడాలని తెలియజేస్తూ, అలాగే పెనుగొండ నియోజకవర్గంలో ఈసారి బీకే పార్థసారథి అన్న గారికి టికెట్ అనేది ఇవ్వకపోతే ఈసారి పెనుగొండలో వైసీపీ జెండా ఎగురుతుందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఊరు వాడలో అయితే చర్చ జరుగుతుంది. అందువల్ల నారా చంద్రబాబు నాయుడు సార్ గారు దీన్ని గ్రహించి మా బీకే పార్థసారథి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. వర్ధిల్లాలి.
వాసులందరికీ దైవంతో పూజించే కనకదాసుకి పాద పద్మాలకు నమస్కరిస్తూ, అలాగే మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అందరికి కూడా ఒక బీకే పార్థసారథి గారు, కనకదాస్ గారు ఎంత మేము దైవంగా పూజిస్తామో అలాగే బీకే పార్థసారథి కూడా అంతే దైవంగా పూజిస్తామని తెలియజేసుకుంటూ మా బీకే పార్థసారథి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. గత 6 రోజుల నుంచి మా పెనుగొండ నియోజకవర్గంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ కమ్యూనిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చర్చించుకుంటున్నారు. మా బీకే పార్థసారథి గారు ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ అడుగుజాడల్లోనే నడుచుకుంటూ వచ్చాడు. వాళ్ళ అడుగుజాడల్లో కూడా మా పెనుగొండ నియోజకవర్గం ఉన్నటువంటి బీకే పార్థసారథి గారు క్యాడర్ కూడా అలాగే మేము అడుగుజాడల్లో నడుచుకుంటూ క్రమశిక్షణతోనే నడుచుకుంటూ వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మొదలుపెట్టిన ప్రతి ఒక్క పథకాలు అయితే ఏమి ఈ రోజు పెనుగొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా పట్టణాల్లో కూడా అవి వాళ్ళలో ప్రజల్లోకి వెళ్ళింది అంటే ఆ ఘనత ఒక బీకే పార్థసారథి గారికే చెందుతుంది. ముఖ్యంగా మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. దయచేసి మీరు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ కమ్యూనిటీ వచ్చేసి దాదాపు 10 లక్షల మంది కమ్యూనిటీ ఉంది. ఈ రోజు కూడా మా కమ్యూనిటీ కూడా మీరు మా పెనుగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోస్ట్ అనేది ఈ రోజు మా పార్థసారథి గారికి ఇవ్వకపోవడం అనేది మాకు ఎంతో బాధాకరమైన విషయం అని మేమందరూ కూడా మీకు తెలియజేస్తున్నాము. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎన్ని అవమానాలు ఎన్ని భరించినాం అనేది కూడా మేము కూడా తెలుగుదేశం పార్టీ రావాలా, మేమందరూ కూడా బాగుండాలా, మన ఆంధ్రప్రదేశ్ ఉపరిపాలనగా ఉండాలనే మేము కూడా బీకే పార్థసారథి గారు అడుగుజాడల్లోనే నడిచాము. మేము కూడా అంతే పార్టీకి విధేయతలుగా పనిచేస్తామనేసి ఈ మీడియా ద్వారా మేము నారా చంద్రబాబు నాయుడు సార్కి తెలియజేసుకుంటూ కూడా ప్రతి ఒక్కటి దాదాపు మా పార్థసారథి గారు నేను బతికినా చచ్చిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటానంటూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీకి కష్టపడతానని చెప్పి కూడా అన్ని విధాలుగా చేసినటువంటి ఘనత మా బీకే పార్థసారథి గారు. ఇప్పటికీ కూడా మేము నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే విన్నవించుకుంటున్నాము. దయచేసి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుగొండ నియోజకవర్గంలో బీకే పార్థసారథి గారికి ఎమ్మెల్యే టికెట్ అనేది మీరు ఇవ్వకపోతే పోతే అంటే ప్రతి 4-5 నియోజకవర్గాల్లో కూడా మన తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ గెలిచే ఒక బ్లూ మార్ట్ అనేది మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వేశారు అనేది ప్రజల్లో చర్చిస్తున్నారు. మా కురుబ కమ్యూనిటీలో కూడా మేము అదే చర్చించుకుంటున్నాము. మీరు ఎంతో జ్ఞానవేదులు మా నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం మీరు కష్టపడిన మనిషి, అవన్నీ మీరు గ్రహించి ఆలోచిస్తారని మేమందరూ కూడా నిర్ణయించుకొని ఇంకొకసారి మీకు చేతులెచ్చి జోడించి మా బీకే పార్థసారథి గారికి ఎమ్మెల్యే టికెట్ మీరందరూ ఇచ్చి కూడా మాకు పెనుగొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎగురవేయాలంటే మీరు బీకే పార్థసారథి గారికి టికెట్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు పాద పద్మాలకు నమస్కరిస్తున్నాము. పేరు వస్తుందని చెప్పేసి ఎంతో మంది ఆశ చూశారు. కానీ ఇంతవరకు ఆయన పేరు లేకపోవడంతో చాలా మంది చాలా బాధపడుతున్నారు. దీని ప్రభావం ఉమ్మడి అనంతపురం జిల్లా 14 నియోజకవర్గాల్లో కురుబలు 7 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు శాసించే స్థితిలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 40,000 నుంచి 60,000 జనాభా ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి అండదండలు అందించి ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎంపీగా సేవలు చేశాడు, జడ్పీ చైర్మన్గా సేవలు చేశాడు, సుమారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవ చేశాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఒక అసెంబ్లీ స్థానం కేటాయించలేదని చెప్పేసి ఎక్కడో ఎంపీ స్థానం కేటాయిస్తున్నారని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. దయచేసి ఇప్పుడైనా వెంటనే ఆయన్ని గుర్తించి సముచిత స్థానాన్ని కల్పించి ఆయన్ని వెంటనే ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా దాని ప్రభావం వల్ల ఇతర నియోజకవర్గాల్లో ఉన్న కురుబలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశానికి ఓటు వేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చంద్రబాబు గుర్తిస్తారని చెప్పేసి, అదేవిధంగా మేము కుప్పం నియోజకవర్గానికి కనకదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి సభకు వెళ్ళాము. మేము కూడా అక్కడ కూడా కురుబలు ఎంతో మంది రాయలసీమలోనే ఒక పార్థసారథి అంటే కురుబల ఆరాధ్య దైవం అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి నియోజకవర్గం పైన కురుబలందరూ కూడా తెలుగుదేశంపై ఆశ పెట్టుకున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకి సముచిత స్థానం కల్పించి లేట్ చేయకుండా తొందరగా ఆయన్ని వెంటనే ఎమ్మెల్యేగా ప్రకటించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.